ఏపీ ఎన్నికల్లో భారీ మెజారిటీ ఎవరికి వచ్చిందని చెప్పి మొదటి 10 మందిని మనం లెక్క చూసుకుంటే మెయిన్‌గా ఫస్ట్ వచ్చేటప్పటికి గాజువాక నియోజకవర్గంలో పల్లా శ్రీనివాసరావు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి కింద టీడీపీ అభ్యర్థి అయిన పల్లా శ్రీనివాసరావు గారు నించోవడం జరిగింది. ఆయనకి ఓవరాల్‌గా వచ్చిన ఓట్లు ఏంటంటే మెజారిటీ చూసుకుంటే 95,235 ఓట్ల మెజారిటీ కొట్టారు. యాక్చువల్లీ లాస్ట్ టైమ్ అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసినప్పుడు దాదాపు 20, 30 వేల ఓట్లనేవి లాస్ అవ్వడం వల్ల ఆయన ఓడిపోవడం జరిగింది. యాక్చువల్లీ అప్పుడు కూడా సింగిల్‌గా ఒకవేళ కూటమితో పోటీ చేస్తుంటే ఖచ్చితంగా శ్రీనివాసరావు అప్పుడు ఆ టైంలో లగ్గేవారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పోటీ చేయడం వల్ల సగానికి పైన ఓట్లనేవి చీలిపోవడం జరిగింది. అందుకు ఆ సీట్ అనేది లాస్ అవ్వడం జరిగింది. కానీ ఈసారి హైయెస్ట్ మెజారిటీ వచ్చేటప్పటికి ఫస్ట్ నియోజకవర్గం వచ్చేటప్పటికి గాజువాకే అవడం అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతుంది. రెండోది సెకండ్ నియోజకవర్గం చూసుకుంటే మనకి భీమిలిలో గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు. ఈయన ఎప్పుడు కూడా ఎక్కడ పోటీ చేసినా కూడా వన్ సైడ్ గా లెగ్గే వ్యక్తి. ఎక్కడ ఏ నియోజకవర్గంలో నిలబెట్టినా ఎక్కువగా ఈయన భీమిలి నుంచే పోటీ చేస్తారు. అది కాకుండా ఒకవేళ వేరే నియోజకవర్గం మార్చినా కానీ ఈయన ఖచ్చితంగా లెగ్గే మనిషి, వన్ సైడ్ విన్నింగ్ అభ్యర్థిన. ఈయన కూడా చూసుకుంటే 92,401 ఓట్ల మెజారిటీతో గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి కింద ఈయన లెగ్గడం జరిగింది. అండ్ మూడో అభ్యర్థి చూసుకుంటే మనకి నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకైన నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గం నుంచి 91,413 ఓట్ల మెజారిటీతో సుమారుగా మంచి మెజారిటీతో అంటే స్టేట్లోనే మూడో మెజారిటీ అభ్యర్థిగా బాగా లెగ్గడం జరిగింది. మనకు చూసుకుంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి నాలుగో నియోజకవర్గం వచ్చేటప్పటికి పెందుర్తి నుంచి జనసేన అభ్యర్థి అయిన పంచకర్ల రమేష్ బాబు గారు జనసేన నుంచి పోటీ చేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున ఈయన నాలుగో అభ్యర్థి వన్ సైడ్ కింద 81,870 ఓట్ల మెజారిటీతో జనసేన 21 మందిలో మంచి మెజారిటీ వచ్చింది. ఫస్ట్ మంచి మెజారిటీ వచ్చింది ఈయనకే, పంచకర్ల రమేష్ బాబు గారికి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి నెల్లూరు సిటీ నుంచి నారాయణ కాలేజ్ విద్యా సంస్థల చైర్మన్ అయిన నారాయణ గారు పోటీ చేయడం జరిగింది. టీడీపీ అభ్యర్థిని లాస్ట్ టైం కూడా ఓడిపోయారు. అంతకుముందు టీడీపీలో చాలాసార్లు ఈయన ఎమ్మెల్యే కింద, మంత్రి కింద చేసిన దాఖలాలు ఉన్నాయి. మనకు చూసుకుంటే ఈయన 72,489 ఓట్ల మెజారిటీతో 5వ స్థానంలో ఉన్నారు. ఈయన నెల్లూరు సిటీ నుంచి నారాయణ గారు. నెక్స్ట్ చూసుకుంటే తణుకు నుంచి ఆరవల్లి రాధాకృష్ణ గారు పోటీ చేయడం జరిగింది. టీడీపీ అభ్యర్థి, ఉమ్మడి కూటమి అభ్యర్థి కింద. ఈయనకి 72,121 కోట్ల మెజారిటీ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి మెయిన్గా కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ అలియాస్ వెంకటేశ్వరరావు గారు 72,040 ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్థిగా, కూటమి అభ్యర్థిగా నుంచోవడం జరిగింది కాకినాడ రూరల్లో. యాక్చువల్లీ ఈయన ఫస్ట్ కొంచెం డౌట్గా వచ్చింది, ఒకవేళ మెజారిటీ వచ్చినా అంత రాదేమో, మ్యాక్సిమం గెలిస్తే ఒక 20,000, 30,000 మెజారిటీ మించి ఎక్కువ రాదనుకున్నారు. కానీ అనూహ్యంగా చూసుకుంటే జనసేనలో ఎక్కువ మెజారిటీ కొట్టిన వాళ్ళు రెండో మనిషి. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారి కంటే కొంచెం 2,000 మెజారిటీ ఎక్కువ కొట్టారు. దానికి అందరినీ ఆశ్చర్యం గురించింది. కాకపోతే ఏంటంటే ఈయన నీతి నిజాయితీతో ఇప్పటివరకు ఒక ఎమ్మెల్యే పదవి కూడా లేదు. కాకపోతే నీతి నిజాయితీతో చేయడం వల్ల ఈయన బాగా నెగ్గుకొచ్చారు. ప్రతి సమస్య అంటే ముందు ఉండేటట్టు పంత నానాజీ ఎదరకు రావడం వల్ల ఈరోజు మెజారిటీ కూడా కన్నబాబు మీద ఉండే వ్యతిరేకత కూడా ఈయనకి బాగా ప్లస్ పాయింట్ అయింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి రాజమండ్రి సిటీ చూసుకుంటే మనకి శ్రీనివాస్ గారు పోటీ చేయడం జరిగింది మార్గాని భారత్ మీద. ఈయన 71,404 ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది రాజమండ్రి నుంచి. మనం నెక్స్ట్ ఫైనల్ గా చూసుకుంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ 70,279 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు లెగ్గడం జరిగింది. యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ 70,000తో అయిపోయింది. కానీ యాక్చువల్లీ లక్ష పైచీలు కనేటట్టు ప్రతి ఒక్కరు చెప్పుకున్నారు. కాకపోతే ఏంటంటే కొన్ని ఓటింగ్ పర్సంటేజ్ అంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే 11% అనేది పెరిగింది. కానీ 2,36,000 ఓట్ల ఓవరాల్ గా పిఠాపురం నియోజకవర్గంలో ఉంటే అందులో పోలేనివి కేవలం 2 లక్షల లోపే పోలేని, అంటే 1,96,000 చిల్లర మాత్రమే లెక్కలో పోలేనట్టు మనకి ఎన్నికల కమిషన్ అధికారులు చెప్తున్నారు మనకి. అందులో మనకి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి 70,299 ఓట్ల మెజారిటీ అనేది వచ్చింది. మనకి వైసీపీ నుంచి వంగగీత గారికి ఓవరాల్ గా చూసుకుంటే 58,000 చిల్లర ఓట్లు ఎన్నో పడేటట్టు మనకి లెక్కలో తెలుస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ అయితే 1,00,000, కాకపోతే అది రీచ్ అవ్వలేదు. అంటే కొన్ని అనూహ్య కారణాల వల్ల, అంటే ఓటుకి డబ్బులు ఇవ్వడం వల్ల కొంచెం వ్యతిరేకత అనేది బాగా టఫ్ ఫైట్ మొదట్లో టఫ్ ఫైట్ అన్నారు. తర్వాత ఉండే కొద్ది వన్ సైడ్ కింద లాక్కొచ్చారు. అక్కడ ఎస్ఎస్ వర్మ గారు కూడా వన్ సైడ్ గా సపోర్ట్ చేయడం వల్ల మనకి అటు టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలుపుకోవడం వల్ల
అది కాకుండా కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్స్ గాని, పవన్ కళ్యాణ్ గారికి కొన్ని నచ్చిన కులాలైన రిలీజ్ క్యాస్టే గాని, చేనేత కార్మికులే గాని, తర్వాత వచ్చేటప్పటికి మనకి కాపుల ఓట్లే గాని, ఇవన్నీ ఫ్యాక్టర్స్ లెక్కలోకి తీసుకొని అక్కడ పోటీ చేయడం జరిగింది. ఓవరాల్‌గా ఎలాగైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ టైము అసెంబ్లీలోకి అడుగుపెట్టడం జరిగింది. అది కూడా 70,249 ఓట్ల మెజారిటీతో ఆయన లెగ్గడం జరిగింది. కాపోతే ఏంటంటే టార్గెట్ అనేది 1,00,000 టార్గెట్ అనేది అదే కొంచెం మిస్ అయిందని చెప్పి చాలా మంది ఎమ్మెల్యేలు అనేది బాధపడడం జరిగింది. టీడీపీ నుంచి మాత్రం హైయెస్ట్ గాజువాకే రావడం ఆశ్చర్యం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైమ్ అక్కడ పోటీ చేశారు. యాక్చువల్లీ అక్కడ ఓడిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు మంచి మెజారిటీ అనేది గాజువాక నుండి రావడం ప్రతి ఒక్కరికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి భీమిలి కూడా గంటా శ్రీనివాసరావు కూడా ఎప్పుడూ ఆయన పోటీ చేసినా వన్ సైడ్‌కి లెక్కుతారు. నారా లోకేష్ చూసుకుంటే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆయన ఏంటంటే లాస్ట్ టైం ఓడిపోయారు. కానీ నామినేటెడ్‌లో ఎమ్మెల్సీ తీసుకొచ్చి ఆయనకి ఐటీ శాఖలో ఐటీ మంత్రి కింద పదవి ఇవ్వడం జరిగింది. కానీ ఈసారి ఆయన ఎమ్మెల్యేగా వన్ సైడ్ కింద దాదాపుగా 91,143 ఓట్ల మెజారిటీ అనేది వన్ సైడ్‌గా లెగ్గారు. అదేంటంటే ప్రతీది కూటమనేది కలవడం వల్ల ఓటు చీలడం అనేది చాలా తక్కువగా జరిగింది. అంటే వైసీపీ నుంచి కొంతమంది ఫేక్ నామినేషన్స్ చేసి వేరే వేరే పార్టీ అంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ కింద లేకపోతే కొన్ని కొత్త పార్టీల నుంచి జనాలను కన్‌ఫ్యూజ్ చేయడం అంటే ఓటర్లను కన్‌ఫ్యూజ్ చేసి ఆ ఓట్లనేవి చీల్చడం జరిగింది. కానీ అలా చూసుకున్నా సరే చాలా తక్కువ శాతం మాక్సిమం మనం చూసుకుంటే ఓవరాల్‌గా స్టేట్ మొత్తం చూసుకున్న ఒక 2 ఆర్ 3% మించి ఓట్ అనేది ఎక్కువగా బీరవ్వకుండా పడ్డది. అంటే వన్ సైడ్‌గా కూటమి పడడం వల్ల ఇవాళ కూటమి అనేది 164 స్థానాలతో వన్ సైడ్‌గా క్లీన్ స్వీప్ చేసుకొచ్చేసింది. వైఎస్ఆర్‌సీపీని కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేసింది. కానీ మెజారిటీలో చూసుకుంటే ఈసారి చూసుకుంటే 164 మందిలో దాదాపు 50 నుంచి 75% పీపుల్స్ వన్ సైడ్ మంచి మెజారిటీ కొట్టారు. అంటే గతంలో కూడా ఎప్పుడు వాళ్ళకి అంత మెజారిటీ వస్తదని కూడా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయనంత మెజారిటీ ఈసారి ఎలక్షన్స్‌లో వాళ్ళు గెయిన్ చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యం గురించేస్తుంది. కానీ ఎంతోమంది ఆల్రెడీ 2, 3 సార్లు ఎమ్మెల్యేల కింద, ఎంపీల కింద పనిచేశారు. కానీ గతంలో వాళ్ళు ఎప్పుడు కూడా అంత మంచి మెజారిటీ చూసుండరు. ఈవెన్ ఇప్పుడు కొత్తగా పోటీ చేసిన వాళ్ళు కూడా మనం ఓవరాల్‌గా చూసుకుంటే వాళ్ళకి కూడా మంచి మెజారిటీ అసలు గెలుస్తాడా లేదా అనే క్యాండిడేట్ కూడా మంచి మెజారిటీ గెయిన్ చేశారు. అది కారణం ఏంటంటే ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకత అంతా ఓటు చీలనివ్వకుండా పవన్ కళ్యాణ్ చేసిన గేమ్ ప్లానింగ్ అంతా వన్ సైడ్‌గా ఈ ఓటు కూడా బీరవ్వకుండా పడింది. ఆ టైంలో ఏంటంటే పైగా ప్రభుత్వం మీద వ్యతిరేకత, పైగా కూటమి అభ్యర్థులు ఈ 5 ఏళ్ళు చూసిన అరాచకాలు అవన్నీ కూటమి అభ్యర్థులే వీళ్ళకన్నా వాళ్ళే బెటర్ అని చెప్పి ప్రజలు నిర్ణయించుకొని ఈరోజు కూటమిని వన్ సైడ్‌గా 164 సీట్లతో లెగ్గించడం జరిగింది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా మంచి మెజారిటీ రావడం ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆనందపడుతున్నారు. చూసుకుంటే కూటమి అనేది ఇదే ఫ్లో కంటిన్యూ అయ్యి ఈ 5 ఏళ్ళు మంచి పరిపాలన చేస్తే నెక్స్ట్ 29లో కూడా మళ్ళీ టీడీపీ, జనసేన కూటమి ఖచ్చితంగా పొత్తు అనేది కంటిన్యూ చేస్తే మాత్రం మళ్ళీ నెక్స్ట్ 2029లో కూడా వాళ్ళే అధికారంలోకి వచ్చినా మనం ఆశ్చర్యపోవసలేదు.